నా సేవింగ్స్ అమ్మా నాన్నలకు ఒక నివాసాన్ని ఏర్పరిచిన తరువాతే పెళ్లి మాట తలపెట్టాను అనుకుంటున్నాను అన్నది. బ్యాంక్లో తక్కువ వడ్డీకి హౌసింగ్ లోన్ కూడా తీసుకోవచ్చు. తరువాత నా కట్నం అడగకుండా సింపుల్గా మ్యారేజ్కి అంగీకరించేవాడితోనే అంది గీత స్థిరంగా. రామ్మూర్తి నీ నుంచి ఏదో సాయాన్ని ఆశిస్తాడనుకోవడం పొరపాటు. పెళ్లి ఘనంగా చేయకపోతే నలుగురు ఆడిపోసుకుంటారంటాడు మీ నాన్న. ఎలాగోలా పెళ్లి చేస్తే తరువాత చిన్నగా ఆ అప్పులు తీర్చుకోవచ్చు అంటాడు. నా వాదన నాకే అసమగ్రంగా అనిపించింది. నేనెంత నచ్చ చెప్పినా గీత తన పట్టు వదల్లేదు. చివరకు నేనే రాజీ పడాల్సి వచ్చింది. ఆ రాత్రి రామ్మూర్తికి ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేశాను. ఏమనుకుంటోందది? పెద్ద ఆరిందాలా ఫీల్ అవుతున్నట్లుంది. మెడలు వంచైనా ఈ ఏడాది దాని పెళ్లి జరిపిస్తాను. తరువాత మా పాటలేవో మేం